పాయింట్ వేసుకోలేదు, ద్రవిడ కల్చర్లో జ్యోతి మీద వచ్చాను నేను. ఒక కవిని ఎట్లా అర్థం చేసుకోవాలని ఇంతకుముందు చాలామంది మాట్లాడితే ఇలానే చెప్పి వస్తాంటే కాళోజీ విగ్రహం ఉంది అక్కడ, బాధ అనిపిస్తుంది. ఎందుకు అని అంటే వరంగల్ విప్లవ చరిత్ర, అద్భుతమైన చరిత్ర, పోరాటాల చరిత్ర, ఇవన్నీ చెప్తాం మనం. కానీ పోరాటాల చరిత్ర అంటే ఈడ పోతన విగ్రహం ఉంటుంది, తర్వాత కాళోజీ విగ్రహం ఉంటుంది, బియ్యాల జనార్దన్ విగ్రహం కూడా ఉంటుంది, ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహం ఉంటుంది. చూడండి, మనకు తెలియకుండా కల్చరల్గా ఎల్లకల్లి ఎవరైతే పాయింట్ మామూలు కాదు. ఆయన మామూలు లాంగ్వేజ్లో చెప్పిండా, సాదాసీదా భాషలో చెప్పిండా, చాలా లోతుగా పరిశీలించాలి. తెలంగాణ సాయుధ పోరాటంలో సాగరాల ఉన్నదా, సాగరమ్మ బొమ్మ ఎందుకు లేదు? అసలు ఓరుగాలంటే సమ్మక్క సారక కదా, సమ్మక్క సారక ఒక్క పోర్ట్రేట్ లేదు మన దగ్గర. తెలంగాణ వాదమైన కాళోజీదే ఉంటుంది, కాంగ్రెస్ వాదమైన కాళోజీదే ఉంటుంది. సాహిత్యం అంటే పాల్పూరు సోమనాథ్ ఉండాలి కదా. నేను పోయం రాసిన పాల్పూరుకి నుంచి మా ప్రసముడి దాకా అని. పాల్పూరికి లేదు, చాలా మంది దళిత కవులు వాళ్ళే లేవు, కానీ పోతుంది ఉంది. బియ్యాల జనంటారు దేవాసులాత్మ బంధు వేడికెళ్ళనే. ఈ పాట మర్చిపోయినా కానీ ఆ పాట ఎప్పటిచ్చినప్పుడు పాటలు మా అన్న పాలన ఎక్కడ ఉన్నాడు నేర్పిస్తాడు. ఆ దేవాసులాత్మ బంధు వేడికెళ్ళనే, అడవి బిడ్డల తోడు నీడ ఏమైపాయనే. ఆయన మీరేం వ్యతిరేకత లేదు, కానీ తెలంగాణ వాదమైన, బ్రాహ్మణవాదమైన, విప్లవవాదమైన, ఏ వాదమైనా కానీ కాళోజీ ఉంటాడు, దాశరథులే ఉంటాను, లేకపోతే పోతలే ఉంటాను, లేకపోతే ఇప్పుడు బియ్యాల వాళ్ళ ఉండదని అనట్లే. కానీ మా సమ్మక్క సారకేది, మా సాకలం ఏది, మా దొడ్డు కొమ్మర ఏది? ఈ ప్రశ్నలు మన కవిత్వం చదివితే మనకు అర్థమైంది. ఎందుకు ఇంత పెద్ద ఉద్యమంలో ఉన్నట్టు ఉంటుంది. మనం ప్రతి ఉద్యమంలో మనమే ఉన్నాం కదా, మరి మన విగ్రహాలు ఎక్కడ కనిపించట్లేదు? ప్రతిసారి బ్రాహ్మణ గుర్తులు ఎందుకుంటున్నాయి, ప్రతిసారి మనువు గుర్తులు ఎందుకుంటున్నాయి? ప్రపంచ చరిత్రలో నేను ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను గుర్తుపడ్డారు, కానీ వరంగల్ విద్యార్థి అంటే వరంగల్ మీరు మామూలు అంటారు. ఢిల్లీ, రాజస్థాన్ ఎక్కడైనా సరే వరంగల్ అంటే అంత ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధి నగరంగా చూస్తారు. కానీ నగరంలో నీ ఆనవాళ్ళు ఒక్కటి లేదు నీ ఆనవాళ్ళు. అందుకే చెప్పిండు వస్తానే కాళోజీ విగ్రహం ఉంటుంది అక్కడ, ఆ సెంటర్ చెప్తున్నాను. అంటే ఏ మూమెంట్లు అయినా సరే వాళ్ళ వైపే ఉండడం. మన తెలుగు కవులలో తెలంగాణ ఏమైతే చెప్పారంటే, ఇప్పుడు తెలంగాణ కవుల గురించి, ఆంధ్ర కవుల గురించి పశువులను అద్భుతంగా చెప్పింది కదా. రేపు ఇంత అద్భుతమైనటువంటి కవితో రాసినటువంటి మహేందరు ఓ దళిత కవిగా, ఓ అంటరాని కవిగా ఎక్కడో ఉంటాడు, ఏ సిలబస్ కనిపించడు. కానీ తెలంగాణ ఉద్యమం తీసుకున్నప్పుడు, జస్ట్ తెలంగాణ ఉద్యమం తీసుకోండి, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం గురించి సపోర్ట్ చేస్తూ రాసినటువంటి ఆంధ్ర దళిత కవులు ఉన్నారు. అలాగే తెలంగాణలో అయ్యోని వాళ్ళు అవ్వని వాళ్ళు రాసినటువంటి గూడె లాంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది దళిత కవులు ఉన్నారు, అందసి లాంటి వాళ్ళు ఉన్నారు, గురెడ్డి చాలా మంది ఉన్నారు. కానీ గూడ అందరూ చనిపోతే ఒక్కసారికి ఎవరు రాలేదు. కనీసం మన సీఎం సినారి చచ్చిపోతే వచ్చిండు, గూడాన్ని చచ్చిపోతే కనీసం చూడాలన్నారు. దుర్మార్గం ఏమిటంటే సినారే చనిపోతే వచ్చినటువంటి సీఎం ఆయన పోదే ఏమన్నట్లే, ఆయన తిట్టలేదు. కానీ గూడన్న అయ్యోని వాడు అవ్వనివా, తెలంగాణకి తోటి పాలనివా. ఉందరురా మాదపేట ఈ ఊరి చివర, కష్టాలున్న చోట, అక్కడి నుంచి అయ్యోనివా నువ్వు అవ్వనివా, తెలంగాణకి తోటి పాలోనివా, ఇస్తుంటారమ్మంటే ఇల్లంతా నాదంటవా, వరవ్వా తిన్నింటి వాసాలు లెక్కేస్తావా. ఇంత అద్భుతమైన పాటలు పాడి దుమ్నాం పెట్టి అవన్నీ చేస్తే ఒక్కసారి కూడా ఆయన ఎక్కడ అంటే ఆయన చరిత్ర రాయకపోవడం కాగా, ఆయన రాయకుండా మంచిదే, కానీ కనీసం ఆయన చనిపోయినప్పుడు తెలంగాణకు పునాది చేసినటువంటి వాళ్ళ గురించి ఒకసారి రాయలేదు. సినారే గురించి పోయాడు, పోదని అనట్లేదు. అందరూ కవులు పోయారు, ఇక్కడ ఉన్న కవులు కాదు, చాలా మంది కవులు పోయారు. ఆ కవుల గురించి ఎలా రాసిన ఒకసారి చదవండి. అందరు కవులు పోయారు, సీఎం కూడా పోయాడు. కానీ సినారే ఎందుకు చెప్తున్నాను అంటే, ఎంత కవితో రాసినా, ఎంత పోరాటం చేసినా, ఎంత ఒరిజినల్ పోరాటం రాసినా కానీ మనం ఎక్కడ ఉంటున్నాం, వాళ్ళు ఎక్కడ ఉంటున్నాం. సినారే తెలంగాణకు పచ్చి వ్యతిరేకంగా రాశాడు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని రాసినాడు.
తెలంగాణ నాది, రాయలసీమ నాది, చిత్తూరు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదే. చెప్పలేదు కొట్టకు దయచేసి, ఎందుకంటే మనకు వ్యతిరేకమైన పాట. ఫోటో అయినా ఉంటుంది. ఆ పాట రాసినటువంటి ఆయనకేమో తెలంగాణ కవి, దానికి సీఎం వస్తాడు, మన కవులందరూ పోతారు, ఆయనకు ప్రత్యేకమైనటువంటి స్థానము, ఆయన లేని అటువంటి ఏ పీఠం ఉండదు. కానీ కులగులూరు నుంచి, కలేకూరు నుంచి, మద్దూరు నుంచి పసునూరు దాకా ఏ చరిత్ర పుటలలో మనకు మెయిన్ పోయట్రీ అనుకున్నదా ఎక్కడ కూడా మన వాళ్ళు కనిపించకపోవడం బాధాకరం. రేపు మహేందర్ పోయట్రీ మనము ఆ స్థాయిలో అట్లా ప్రమాదం జరగకుండా మనం అందరం దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కనీసం మీరు రేపు ఫేస్బుక్లో అయితే ఉన్నాయి కదా, ఇంతకుముందు మన లెసెంట్ పశువురాలన్న చెప్పాడు, మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళే కావచ్చు, దేవుళ్ళే అంటే ఎవరు దేవుడు దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అన్నట్టు సోషల్ మీడియా మనకి దిక్కు అంటున్నాం కదా. ప్రతి ఒక్కరు రివ్యూ రాయాలి, దేవుడే దిక్కు అన్నట్టు ప్రతి ఒక్కరు రివ్యూ రాయాలి. రాస్తారా? రివ్యూ అంటే కొంచెమైనా సరే పోయేట్టు ఒక కంటైనా సరే ఏమయ్యా మామూలు పోయేటాయి. నేను కాదు, నేను కాదు, నా జాతి నుండి నా గండ్రగొట్టల్ని ఎవడనాలి, నా జాతి నుండి నా గండ్రగొట్టల్ని కర్రేపల్లి దాకా రాసిండు. కర్రేపల్లి ఎవరో తన మాటల తర్వాత చెప్తాడు. ఈ పోయట్రీ నేను కాదు, నా జాతి నుండి నా గండ్రగొట్టల్ని. నేను సురకత్తితో చర్మాన్ని కోసి మనువు తిత్తి తీసే చమార్ హమార్ తుమార్ హమ్ చమారే పర్వర్ కా దార్ చమారే. ఎంత దమ్మున్నారో రాయాలంట. ఇంత ముందు మా బాలన్న షేక్ చేసి పడేసింది. దమ్ముండాలి. పోయేట్లో దమ్ము లేకుండా కానీ కవులు అవుతున్నారు. పోయేట్లో దమ్మున్నాడేమో ఊరవుతారు నెట్టివే పడుతున్నాడు. కాబట్టి మిత్రులారా, ఇంకా చాలా పోయట్రీ ఇంత పురాణాల నుంచి పుట్టినోని కావలేదు. పురాణాల ఎట్లా పుట్టిండు మనధర్మం చెప్తారు. మహేందర్ పోయట్రీని మనల్ని చెప్పినట్టు శ్రమజీవులకు అలాగే సోమరిపోతులకు జరుగుతున్న యుద్ధంగా చూడాలి. ఉత్పత్తి శక్తులకు మాదిగోళ్ళు, మానవులు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, సాకరోళ్ళు, మంగళోళ్ళు, యాదవులు, గౌండ్లోళ్ళు, ఈ సమస్త సైంటిస్టులు, ఉత్పత్తి కులాలు అందరూ కూడా ఇంతకుముందు మన రాచకొండ చెప్పే కదా, అద్భుతమైన కంఠం ఇచ్చింది కదా. ఏ కులమైనది? ఏ కులం? సాకరోళ్ళు. ఇంతకుముందు పశువురాజన్న చెప్పిండు, కొమరన్న గురించి చెప్తూ, కొమరన్న మీద అద్భుతమైన పాట రాసింది సాకరోళ్ళ గురించి, సబ్బండ కులాల గురించి. సాకరోళ్ళు అంటే ఏంటి? సౌరవతిని తయారు చేసిన సైంటిస్టులు. ఈ సైంటిస్టుల సాహిత్యం ఇదంతా. సైంటిస్టుల సాహిత్యానికి సైన్స్ లేనటువంటి సోమరిపోతుల సాహిత్యానికి జరుగుతున్న యుద్ధం ఈ పోయిట్లో కనిపిస్తుంది మనకి. ఒక మాటలు చెప్పాలంటే మనుధర్మానికి, మహాధిక ధర్మానికి జరుగుతున్న యుద్ధమే ఈ సురకత్తిగా మనం చూడొచ్చుకుంటున్నారు. చాలా ఉన్నది. కాకుంటే పశువురాలన్న స్టార్టింగ్ నవ్వుతూ ఒక బాధ్యత చెప్పినట్టు తొందరగా తోకముడు అని చెప్పినట్టు. అందుకే 2 మాటలు మాట్లాడ ఒక పాట పాడి దిగు అని అంటే ఇండికేషన్ ఇచ్చింది కాబట్టి చెప్తలేదు. ఆయన అంటే తీయగా మాట్లాడతాడు, అందులో కొంచెం అది ఉంటుంది. అది కాబట్టి మేము చెప్పిన దిగుతా. కాబట్టి